హాయ్ ఫ్రెండ్స్, వినీత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన రంగ్ బాజ్ సీజన్ 3ని రంగ్ బాజ్ ది బిహార్ చాప్టర్ పేరుతో తెలుగు డబ్బింగ్ లో G5 రిలీజ్ చేసింది మొన్న. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. షా అలీ బేగ్ స్టూడెంట్ నుండి రౌడీగా మారి రాజకీయాల్లో ఎదిగి ఎలా దుర్మరణం పాలయ్యాడు అన్నదే కథ. ఈ కథ బీహార్ లో గ్యాంగ్స్టర్ నుంచి పొలిటీషియన్ గా మారిన మొహమ్మద్ షాబుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా తీసింది. తనకు అడ్డం వస్తే సొంత ఫ్రెండ్ అయినా తెలిసిన వాళ్ళనైనా చంపేసే పాత్రలో వినీత్ కుమార్ సింగ్ చాలా బాగా నటించాడు. ఆకాంక్ష సింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఒత్తైన కనుబొమ్మలతో అందమైన కళ్ళతో ఆకట్టుకుంటుంది ఆకాంక్ష సింగ్. అతని ఫ్రెండ్ పాత్రలో విజయ్ మౌర్య ఓకే అనిపిస్తాడు. రాజేష్ తెలంగ్ పొలిటీషియన్ పాత్ర ఆకట్టుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ గా నటించిన వ్యక్తి కూడా బాగా ఆకట్టుకుంటాడు. ఫోటోగ్రఫీ బాగుంటుంది. బీహార్ రాజకీయాలని తెర మీద చాలా చక్కగా చూపిస్తారు. అయితే హీరో క్యారెక్టరైజేషన్ అంత కరెక్ట్ గా ఉండదు. ఎవరో ఒక అమ్మాయిని సరదాగా చిన్న కామెంట్ చేస్తానే కొట్టిన హీరో మర్డర్లు అవి ఎలా చేసేస్తాడో అర్థం కాదు. కొన్ని సన్నివేశాలు భయంకరంగా తీశారు. ఉదాహరణకి యాసిడ్ పోసే సన్నివేశం, ఇటువంటివన్నీ భయంకరంగా తీశారు. రాజకీయంలో ఎదుగుదల కోసం ఎటు పడితే అటు పార్టీలు మార్చేసి ప్లేట్లు ఫిరాయించే రాజకీయ నాయకుల్ని ఈ సినిమాలో బాగా చూపిస్తారు. వినీత్ కుమార్ నటన హైలైట్. క్లైమాక్స్ సన్నివేశం చాలా రియలిస్టిక్ గా చిత్రీకరించారు. ఈ సినిమా పాటలు లేకుండా చక్కగా సాగిపోతుంది. అఫ్ కోర్స్ ఇది వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ ని 2.5 గంటల సినిమాగా ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. G5 లో తెలుగులో ఉంది, చూసేయండి. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?